అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. అవునా? అబ్బా. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మ్యూజిక్. కొండల్లో కోనల్లో నీవే జగనన్న, ఓ రావా జగనన్న, ఇసక దిల్లలోక వచ్చినావు మాయన్న, ఓ జగనన్న. ఆ కొండల్లో, ఈ కోనల్లో, ఈ పల్లెల్లో, పల్లెల్లో. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందా? నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగనన్నే ఉంటాడు. ఇట్ట చాలా సౌమ్యుడు. డబ్బులు అంతంత మాత్రమే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. చెప్పు. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. వేసేసాడు, బాగా వేసేసాడు. నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానులను కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నీ బాధటి బామ్మది. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అబ్బా ఎలా కాదండి, జగన్ మామయ్య. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? జగన్మోహన్ రెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. సారీ, నాకు మెసేజ్లు వస్తున్నాయి, మీరు గౌరవిస్తే ఊరుకోము సార్ అని. ఓకే, జగన్మోహన్ రెడ్డి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? వాళ్ళకి చాలు. ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.